యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నా ప్రియ సహోదరి సహోదరులారా, మీకు శుభములు వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు వాగ్దానము బైబిల్ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 5వ వాక్యమును ధ్యానించుకుందాము. నేను మీకు ఆజ్ఞాపించిన దానినంతటిని బట్టి మీరు వారికి చేయనట్లు యెహోవా మీ చేతికి వారిని అప్పగించును. నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండుడి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండి అంటున్నాడు. ఇక్కడ నేను మీకు ఆజ్ఞాపించిన దానినంతటిని బట్టి, దేవుడు ఆజ్ఞాపించిన విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనకి ఏమి నేర్పిస్తున్నాడు, ఏమి బోధిస్తున్నాడు, ఎలా జీవించమన్నాడు, ఎలా వెళ్ళమన్నాడు, వాటిని మనం గమనించి అనుసరించినట్లయితే వారిని నీ చేతికి అప్పగించును. ఎవరు వారు? నీ శత్రువులు, నీకు విరోధంగా కుట్ర పన్ని నిన్ను తొక్కిపెట్టాలని, నిన్ను అవమానించాలని, నీకు సిగ్గు కలిగించాలని వ్యతిరేకంగా లేచినటువంటి గుంపు ఏదైతే ఉన్నదో వారిని నీ చేతికి అప్పగిస్తారంటున్నాడు. అంటే నీ ముందు వారు చిత్తుగా ఓడిపోతారు. నీ ఆలోచనతో వారు సరిరారు, నీకున్న జ్ఞానంతో వారు సరిరారు. అన్ని విధాలుగా ప్రభు నీ పక్షమున తోడై ఉండి దినదినము నిన్ను ఆశీర్వదించి వర్ధిల చేస్తాడు. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండండి అంటున్నాడు. ఈ మాట వింటున్న నా ప్రియ సహోదరుడా సహోదరి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్న నా ప్రియమైన దేవుని బిడ్డ, నీవు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. నాకెవరు లేరు, నేను ఒంటరి దానిని, ఒంటరి వాడను అని అనుకోవద్దు. యేసుక్రీస్తు నువ్వు నమ్మినట్టయినా ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నిన్ను మరవడు, ఆయన నిన్ను విడవడు, ఆయన నిన్ను ఎడబాయడు. ఆయనందు నీవు నిరీక్షణ కలిగి ఉండు. కృంగిపోవద్దు, బాధపడవద్దు. శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, హింసలు వచ్చినా, శత్రువులు నీపైకి లేచిన అపవాద శక్తులు, మాంత్రిక శక్తులు, కుతంత్రములు నీ మీదకి ఇవన్నీ వచ్చినా నీవు భయపడవద్దు. నీవు నమ్ముకున్న దేవుడు సజీవుడు, నీవు ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు. అవేవి కూడా నీ ముందు నిలవనేరవని గుర్తించి నిబ్బరం కలిగి ఉండాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు నీ కన్నీళ్లను తుడుచువాడు, ప్రభు నీ కష్టాలను తీర్చువాడు. ఆపద కాలమందు నిన్ను ఆదుకునే దేవుడు. ఇబ్బందికరమైన సమయాలలో నీ ఒంటరి సమయంలో నీతో ఉండే దేవుడు. ఆయన ఎన్నడూ నిన్ను మరవడు, విడవడని గుర్తుంచుకొని యేసుక్రీస్తు నందు నీవు విశ్వాసాన్ని కలిగి ఉండు. ధైర్యమును తెచ్చుకో, కుమిలిపోవద్దు. సహోదరుడా, అమ్మా, అక్క, తల్లి, చెల్లి, విషయాన్ని గమనించు. బాధపడుతున్నావు, ఏడుస్తూ ఉన్నావు, నాకెవరు లేరంటున్నావు. ప్రభు నీకున్నాడని ధైర్యం తెచ్చుకో. యేసయ్య నీ కన్నీళ్లు తుడుస్తాడు, నీ చెయ్యి పట్టుకుని నడిపిస్తాడు. నువ్వు ఎక్కడైతే పడిపోయావో అక్కడ లేపుతాడు, ఎక్కడైతే కృంగిపోయావో అక్కడ నిన్ను దీవిస్తాడు. దేవుడు లేవనెత్తే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, వర్ధిల్ల చేసే దేవుడు, సహాయం చేసే దేవుడు. ఇట్టి దేవుడు శక్తిమంతుడే యేసయ్య. ఆయన విశ్వాసాన్ని కలిగి ఉండు. ప్రార్థన చేసుకుందాము. నా ప్రేమ స్వరూపి అయిన తండ్రి, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ధైర్యముగా ఉండమని చెబుతున్నావు ప్రభా. ఎంతో మంది మా ప్రియులు ధైర్యం చెడిపోయి ఉన్నారు అయ్యా. ఉన్న సొమ్ములు పోగొట్టుకున్నారు, ఆస్తులు పోగొట్టుకున్నారు, అంతస్తులు పోగొట్టుకున్నారు అయ్యా. రకరకాలుగా బాధపడుతున్నారు, ఏటితోచని స్థితిలో ఉన్నారు, మోసపోయినారు, మనుషుల చేతిలో మోసపోయారు ప్రభా. మంచివారిని నమ్మి అయ్యా మోసపోయిన యవన బిడ్డలు ఉన్నారు. మంచి అబ్బాయిని నమ్మి మోసపోయిన అమ్మాయిలు ఉన్నారు. మంచి అమ్మాయిని నమ్మి మోసపోయిన అబ్బాయిలు ఉన్నారు. తండ్రి, సమాజంలో మోసముతో నడుస్తున్నది. సమాజం అంతా ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో తెలియని స్థితి, ఎవరు ఏ విధంగా ఉంటారో తెలియని స్థితి. ప్రభువా, నీవు ఒక్కడివే నమ్మకమైన దేవుడు అని గుర్తించి నేను నమ్ముకొని జీవించలాగున మనుషులను నమ్మక నేను వెంబడించు వారిగా నీ ప్రజలను సిద్ధపరచమని అడుగుతున్నాం తండ్రి. దర్శించండి, మోసపోయిన బిడ్డలు ధైర్యపరచండి, వారి పాపదోషములు పరిహరించండి, పరిశుద్ధపరచమని అడుగుతున్నాం తండ్రి. ఆస్తులు పోగొట్టుకున్న బిడ్డలు ఉన్నారు తండ్రి, చెడుకు బానిస అయిపోయి ఉన్నదంతా పాడు చేసుకునే బిడ్డలు ఉన్నారు. దర్శించండి, ఆదరించండి, ధైర్యపరచండి. ఇప్పుడు ఎవరు నేను నమ్ముతున్నారు ప్రభా, ఆదరణ కలిగించండి, ధైర్యాన్ని కలిగించండి. వారు కోల్పోయినవి వారు తిరిగి పొందినట్లు నీ దీవెనలు సహాయం చేయి. వారి పాపదోషములు పరిహరించి పరిశుద్ధపరచమని వేడుకుంటూ యేసు శ్రేష్ఠ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.